The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం. సో పక్షవాతం ఈ వ్యాధి గురించి మనం కొత్తగా చెప్పుకోకర్లేదు. చాలా మంది పక్షవాతం వచ్చిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. లైఫ్ పక్షవాతం ముందు తర్వాత అన్నట్టు అయిపోతుంది. అప్పటి వరకు హూందాగా కుటుంబాన్ని పోషించిన కుటుంబ పెద్దకో లేకపోతే ఉన్నట్టుండి అప్పుడే కుప్పకూలిపోయిన ఫ్యామిలీస్ చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. ఈ పక్షవాతాన్ని ముందుగా మనం ఏదైనా గుర్తించవచ్చా? లేదా పక్షవాతాన్ని నుంచి తొందరగా కోలుకోవడానికి, బయటికి రావడానికి మన ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన చికిత్సలు గానీ, మందులు గానీ ఉన్నాయి? అడిగి తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో ఉన్నారు 35 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో అనుభవం ఉన్న చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ పక్షవాతం విషయానికొస్తే వేరే ఏదైనా డిసీజెస్ వస్తే వాళ్ళు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు అట్‌లీస్ట్. ఈ పక్షవాతంలో ఏంటంటే ఒక మనిషి డిపెండెంట్‌గా ఉండాలి. ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉండాలి అప్పటినుంచి. సో అసలు ఎందుకొస్తుంది పక్షవాతం అనేది? మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉన్నింది? పక్షవాతం దీన్నే పక్షాఘాతం అంటారమ్మా. పక్షాఘాతమా? సంస్కృతంలో పక్షాఘాతం, తెలుగులో వచ్చేసరికి పక్షవాతం అయిపోయింది. పక్షం అంటే ఒక భాగం, ఒక వైపు. పక్ష ఆఘాతం, ఆఘాతం అంటే డ్యామేజ్ కావడం, దెబ్బ తగలడం అని చెప్పేసి అర్థం అమ్మా. సో కొన్ని రకాల కారణాల వల్ల ఒకవైపు భాగము సహజ సర్వసాధారణంగా తన పనులు తాను నిర్వర్తించినటువంటి పరిస్థితులు లేకపోవడం ఏదైతే ఉందో, అంటే తన ఒక భాగంలో స్పర్శ రహితంగా ఉండడం కానీ, లేకపోతే ఒక భాగం నుంచి రెగ్యులర్గా చేసేటువంటి పనులు చేయలేకపోవడం కానీ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్ష ఆఘాతం అని చెప్పేసి స్థూలంగా చెప్పుకోవచ్చమ్మా. అసలు నిజంగా చెప్పుకోవాలంటే ఇది మెదడుకు సంబంధించినటువంటి వ్యాధిమా. సో మెదడులో జరిగేటువంటి కార్యక్రమాల ద్వారా, రసాయనిక మార్పుల ద్వారా, ఇతర అనుబంధమైనటువంటి విషయాల ద్వారా ఆ యొక్క ప్రభావము దేహం మీద కనపడుతుంది. కాబట్టి మరి చేతులు, కాళ్ళు ఇలాంటి చచ్చుబడినప్పుడు పక్షవాతం అంటే మనం దీని గురించి ఆలోచన చేస్తుంటాం. యాక్చువల్గా ప్రాబ్లం అంతా మెదడులో ఉంటుందమ్మా. దీన్ని హెమిప్లీజియా అంటారు ఆధునిక వైద్యంలో. హెమిప్లీజియా, హెమి అంటే ఒక భాగం, ప్లీజియా అంటే పెరాలసిస్ రావడం, అంటే స్పర్శ రహితంగా, చైతన్య రహితంగా తయారు కావడం అని చెప్పి చెప్పుకోవచ్చమ్మా. సో చైతన్య రహితంగా, స్పర్శ రహితంగా ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని హెమిప్లీజియా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలు ఈ పక్షవాతం వచ్చేదానికి నేను చెప్పాను కదమ్మా, మెదడులో ప్రధానమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆరిజిన్ అంతా అక్కడే. సో ఏం జరుగుతుందంటే అమ్మా, మెదడులో రక్తం గడ్డగట్టడం ఒక కారణం. అంటే ఒక 100 మంది పక్షవాతం పేషెంట్లు మనం చూసినట్లయితే దాదాపు 70-80 మందిలో మెదడులో రక్తం గడ్డగట్టడం వల్లనే జరుగుతుంటుంది. సో మిగతా తక్కువ శాతం మందిలో రక్తనాళాలు చిట్టడం వల్ల జరుగుతుంటుంది. సో మెదడు గట్టడం వల్ల ఈ యొక్క పరిస్థితి రావచ్చు. మెదడులో ఉన్నటువంటి రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల ఈ సమస్య రావచ్చు. సమస్య ఈ యొక్క 2 కారణాలలో వచ్చినప్పటికీ దాని యొక్క ప్రభావం మాత్రం నేను చెప్పినటువంటి పద్ధతిలో, అంటే కాలు, చెయ్యి కుడివైపు కానీ ఎడమవైపు కానీ చచ్చుబడిపోతాయి. సో చైతన్య రహితం అయిపోతాయి, క్రియారహితం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క పక్షవాతము కొంతమందిలో ఏమవుతుందంటేమా, కొంతమందిలో సూచనప్రాయంగా తెలుస్తుందమ్మా. అంటే అది వచ్చే ముందు సో మాట తడవడం కానీ, ఇప్పుడు 2 చేతులను మనం గమనించినట్లయితే ఒక చెయ్యి కొంచెం దాని యొక్క శక్తి తగ్గిపోయినట్లు కానీ, హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయినట్లు కానీ, తిమ్మిరి ఉండడం కానీ, లేకపోతే బలహీనంగా అనిపించడం కానీ, అదేవిధంగా కాలు విషయంలో కూడా కాలు, చెయ్యి రెండిట్లో ఈ యొక్క మార్పులు మనం గమనించవచ్చు. కొందరిలో ఎలాంటి మార్పు కూడా ఉండదమ్మా, సడన్గా వచ్చేస్తుంది. రాత్రి వరకు బాగుంటారు, ఉదయం లేసరికి టక్కున ఈ చైతన్యం రాహిత్యం అయిపోతుంది అనమాట. కాలు చేయి చచ్చబడిపోతాయి అనమాట. సో ఈ విధంగా కొంతమందిలో తెలుస్తుంది, కొంతమందికి తెలియదమ్మా. ఈ యొక్క పక్షవాతంలో కూడా వ్యాధి తీవ్రత కొంతమందిలో కొద్దిగా ఉండేట్లయితే కొంతమందిలో మరీ తీవ్రంగా ఉంటుందమ్మా. అంటే వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఈ యొక్క బీపీ బాగా కంట్రోల్ లేకుండా బీపీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, సో ఆహార నియమాలు సక్రమంగా పాటించకుండా ఉన్నటువంటి వాళ్ళు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళల్లో ఈ యొక్క సమస్య వచ్చినప్పటికీ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందమ్మా. సో ఈ యొక్క పక్షవాతం వచ్చినప్పుడు మీరు అన్నట్లే
కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు మనిషి ఒక సపోర్ట్ ఉండాలమ్మా, సపోర్ట్ లేనిది కూడా చేతగానటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా పక్షవాతం వీళ్ళలో నేను చెప్పినటువంటి వాళ్ళలో తీవ్రత ఇంకా ఎక్కువ ఉంటుందమ్మా. కాబట్టి మనిషి సపోర్ట్ లేనిది మరి కనీసం నడవలేడు, కూర్చోలేడు, నించోలేడు, మాట్లాడలేడు, ఈ రకరకాల లక్షణాలు వస్తుంటాయి. సో దీనికి సంబంధించి ఆయుర్వేద వైద్య విధానంలో చాలా చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయమ్మా. సో ఒక్క మెడిసిన్ గురించి చెప్తాను చూడమ్మా. దీనికి త్రికట చూర్ణము, ఇంగువ చాలా బాగా పనిచేస్తాయి. త్రికట చూర్ణం, ఇంగువ. సో త్రికటు, త్రి అంటేనేమా మూడు, కటు అంటే కార పదార్థాలు. సో 3 కార పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రికట చూర్ణం అంటారమ్మా. పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి, ఈ యొక్క చూర్ణం మనకు మార్కెట్ లో దొరుకుతుంది. కష్టపడక్కర్లేదు, మంచిగా మనకు మంచిగా కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం కూడా మనకు దొరుకుతుంది. కాబట్టి అదే తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. ఆ త్రికట చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. అదేవిధంగా మంచి ఇంగువ, నాగూరు ఇంగువ అని చెప్పేసి, ఇంగువలో శ్రేష్టమైనటువంటి అది నాగోరు ఇంగువ అని చెప్పేసి కూడా అంటుంటారు. మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఆ నాగోరు ఇంగువ దొరికేట్లయితే అది, కానీ లేకపోతే ఇంకా మంచి అటువంటి పద్ధతిలోనే మంచి ఇంగువ ఏదైనా దొరికేట్లయితే అదైనా పర్లేదు. సో ఇంగువ ముక్కలు తెచ్చుకొని కాస్త నెయ్యి వేసేసి కొద్దిగమ్మా వేయించడం వల్ల బాగా బొరుగు పొంగిపోతుంది ఇంగువ. ఆ విధంగా పొంగిన తర్వాత దాన్ని చూర్ణం చేసుకోవాలమ్మా. అది పద్ధతి. ఆ యొక్క చూర్ణాన్ని ఒక 5 గ్రాములు కలుపుకోవాలి. 50 గ్రాములు త్రికట చూర్ణం అయితే 5 గ్రాములు ఇంగువ చూర్ణం, 2 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ముందు ఒకసారి, రాత్రి ఆహారానికి ముందు ఒకసారి, 1 గ్రామ్ అమ్మా. ఏదో సమస్య త్వరగా తగ్గిపోవాలి, త్వరగా చైతన్యం రావాలి, ఎక్కువ తీసుకోకూడదు, చాలా పవర్ఫుల్ మెడిసిన్ కాబట్టి ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రామ్ ఆహారానికి ముందు, అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకొని వాడుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా ఇది పనిచేస్తుంది, చాలా స్పీడ్గా పనిచేస్తుంది. ఆ యొక్క లక్షణాలు కూడా చాలా త్వరగా తగ్గిపోతాయమ్మా. సో మనిషి చాలా త్వరగా కోలుకునేందుకు సహకరించేటువంటి అద్భుతమైనటువంటి అగ్ర స్థానాల్లో ఉన్నటువంటి ఔషధాల్లో, చెప్పుకోదగ్గ ఔషధాల్లో నేను చెప్పినటువంటి ఔషధ ఫార్ములా కూడా ఒకటమ్మా. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో మరి పైపూత మందుకు కావాలంటే, ఎందుకంటే మరింత త్వరగా సమర్థవంతంగా శీఘ్రంగా పనిచేసేందుకు మరి ఆ పైపూతగా కాళ్ళకి చేతులు సచ్చుబడిపోయి ఉంటాయి కదమ్మా, వాటికి కావాలంటే మాకు విషగర్భ తైలం దొరుకుతుందమ్మా. విషగర్భ తైలం ఆయిల్ పేరు, అది మార్కెట్ లో దొరుకుతుంది. అట్లే నిర్గుండి తైలం అని చెప్పేసి మరొకటి కూడా దొరుకుతుంది, వావిలాకుతో తయారు చేస్తారు. సో విషగర్భ తైలం అనేది విషముష్టి గింజలతో తయారు చేస్తారు. ఇవన్నీ మన మార్కెట్ లో దొరుకుతాయి. సో విషగర్భ తైలము, అదేవిధంగా నిర్గుండి తైలము సమానంగా కలిపేసి ఒక సీసాలో పెట్టుకొని రోజు ఒక్కసారమ్మా ఈ అవయవాలు ఎక్కడైతే శైథిల్యం అయిపోయి, చైతన్య రహితం అయిపోయి, స్పర్శ రహితం అయిపోయినాయో ఆ భాగంలో చేతికంతా, లేకపోతే కాలికంతా, చెయ్యి కాలకంతా, సో ప్రధానంగా ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ భాగం అంతా బాగా సున్నితంగా అప్లై చేసేసి సున్నితంగా మర్దం చేసేయాలమ్మా. చేసి 1 గంట సేపు ఉన్న తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మరింత త్వరగా ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే. సో పక్షవాతం ఉన్నప్పుడు పైపూత మందు, అలాగే లోపలికి తీసుకునే లేపనం కూడా చెప్పారు. ఎవరైనా సివియర్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న, పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నా కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు చక్కగా. ఒక 2-3 నెలల్లో మంచి రిజల్ట్స్ కూడా కనిపిస్తాయని చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా యూజ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీ సమస్యకి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.